ప్రపంచంలో ఈ మధ్య జరుగుతున్న కొన్ని విషయాలు చూస్తే ఒకదానికొకటి సంబంధం లేనట్టనిపిస్తాయి గదా, కానీ వాటి మధ్య ఓ కనెక్షన్ ఉందేమో. ఈ ఎనాలిసిస్లో మనం అదే చూద్దాం. ఈ మంటలకి, దేశాల మధ్య గొడవలకి, చివరికి డాలర్ భవిష్యత్తుకి అసలు లింక్ ఏంటి? అసలు మనం డీప్గా వెళ్లేముందు ఒక్క ప్రశ్న: ఇప్పుడు జరుగుతున్నదంతా యాదృచ్ఛికమా? అంటే అన్నీ అనుకోకుండా అలా జరిగిపోతున్నాయా, లేకపోతే దీని వెనుక ఏదైనా పెద్ద ప్లాన్ ఉందా? సరే, ఫస్టు ఈ విషయం చూడండి. చాలా వింతగా ఉంటుంది. ఏప్రిల్ 3 నుంచి కేవలం 20 రోజుల్లో 5 దేశాల్లో ఆయిల్ రిఫైనరీల్లో మంటలు. రష్యా, ఇండియా, ఆస్ట్రేలియా, రొమేనియా, టెక్సస్, అన్ని చోట్ల. అంటే కొన్ని సంవత్సరాల్లో జరగాల్సినన్ని ప్రమాదాలు 3 వారాల్లో జరిగాయి. ఇది యాదృచ్ఛికమని నమ్మగలమా? ఈ మంటల వెనక అసలు కథ ఏంటో అర్థం కావాలంటే మనం పాలిటిక్స్లోకి వెళ్ళాలి. జియోపాలిటిక్స్ అన్నమాట. ముఖ్యంగా అమెరికాకి, ఇరాన్కి మధ్య జరుగుతున్న గొడవను మనం గమనించాలి. సరే, ఇప్పుడు ఈ పజిల్లో ఫస్ట్ పీస్ని చూద్దాం. అదేంటంటే అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న టెన్షన్. వాళ్ళు దాదాపు యుద్ధమంచున ఉన్నారు. ఇక్కడ అమెరికా ఒక టెక్నిక్ వాడింది. దాన్ని కోర్సివ్ డిప్లొమసీ అంటారు. అంటే ఏంటంటే ఒక రకంగా బెదిరించడం అన్నమాట. మేం దాడి చేస్తాం, ఆలోచించుకోటానికి మీకు టైం లేదు అని చెప్పడం. ఇరాన్కి కరెక్ట్గా 48 గంటలు టైం ఇచ్చి ఈలోపు రియాక్ట్ అవ్వకపోతే అటాక్ తప్పదని వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇద్దరి మధ్య ఉన్న నమ్మకలేమి. అమెరికా ఏమో సరే కాల్పుల విరమణ పొడిగిస్తున్నామని అధికారికంగా చెప్పింది, కాని ఇరాన్ దాన్ని అస్సలు నమ్మలేదు. ఇదంతా మమ్మల్ని రిలాక్స్ అయ్యేలా చేసి సడన్గా అటాక్ చేయడానికి ఈ ప్లాననే వాళ్ళనుకున్నారు. కేవలం ఇరాన్ మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్లు కూడా దీన్ని నమ్మలేదు. ఎందుకంటే అందరికీ ట్రంప్ గురించి ఒక ఐడియా ఉంది. ఆయన గట్టిగా మాట్లాడతారు, కాని చివరి నిమిషంలో వెనక్కి తగ్గుతారు అని. అందుకే ఈ ప్రకటన వచ్చినా సరే మార్కెట్లో టెన్షన్ ఏమాత్రం తగ్గలేదు. అయితే ఈ కథలో ఇప్పుడు ఒక ఊహించని ట్విస్ట్. సీన్లోకి 3వ దేశం ఎంటరైంది. అదే పాకిస్తాన్. అందరూ ఆశ్చర్యపోయేలా స్వయంగా ప్రెసిడెంట్ ట్రంపే చెప్పారు ఈ కాల్పుల విరమణకు కారణం పాకిస్తానని. వాళ్ల మధ్యవర్తిత్వం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. అంతే, అందరి ఫోకస్ ఒక్కసారిగా పాకిస్తాన్ మీదకి షిఫ్ట్ అయిపోయింది. ఈ ఒక్క దెబ్బతో పాకిస్తాన్కి భలే పిఆర్ వచ్చింది. ఇప్పటిదాకా అందరూ వాళ్లను ఒక ప్రాబ్లంలా చూసేవాళ్లు. ఇప్పుడు సొల్యూషన్ ఇచ్చే దేశంగా చూస్తున్నారు. వాళ్ల ఇమేజ్ పూర్తిగా మారిపోతోంది. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ పేపర్లలో కూడా పాజిటివ్ హెడ్లైన్స్. ప్రపంచంలో పాకిస్తాన్ ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్లేయర్గా మారిందన్నమాట. ఓకే, ఈ పాలిటిక్స్ అంతా బాగానే ఉంది. కాని దీనివల్ల డబ్బు మీద, అంటే ఎకానమీ మీద ఎలాంటి ప్రభావం పడుతోంది? అసలు డబ్బు ఎటు వెళుతోంది? ఇప్పుడు అది చూద్దాం. ఈ చార్ట్ చూస్తే మనకు విషయం క్లియర్గా అర్థమవుతోంది. కాల్పుల విరమణాని వార్త వచ్చింది గదా, అయినా సరే ఆయిల్ ధరలు తగ్గలేదు. బ్యారెల్ $100 దగ్గరే ఉన్నాయి. దీనర్థమేంటి? మార్కెట్ ఈ మాటల్ని అస్సలు నమ్మలేదు. అంతే. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద నంబర్, $12 బిలియన్. అక్షరాల $12 బిలియన్. హఠాత్తుగా ఈ నంబర్ ఎక్కడ్నించొచ్చింది? దీనికి మనం మాట్లాడుకుంటున్న కథకి సంబంధమేంటి? ఆ $12 బిలియన్ కథ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే అమెరికా, ఇండియా లాంటి దేశాల్నుంచి వచ్చే వస్తువుల మీద కొన్ని స్పెషల్ ట్యాక్సులు వేసింది. అయితే అమెరికా సుప్రీంకోర్టేమంది? ఈ పన్నులు చెల్లవు, ఇవి చట్టవిరుద్ధం అని తీర్పు ఇచ్చింది. సో ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ ఆ వసూలు చేసిన డబ్బంతా వెనక్కివ్వాలి. ఎవరికి? ఆ పన్నులు కట్టిన అమెరికన్ కంపెనీలకే. ఆ మొత్తం ఎంతో తెలుసా? అదే ఈ $12 బిలియన్. రైట్. ఇప్పుడు మనం ఈ పజిల్లో ఆఖరి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చేశాం. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చేసే ఒక పెద్ద విషయం. ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఇండియా ఇరాన్ నుంచి ఆయిల్ కొనడానికి ఇప్పుడు అమెరికా డాలర్ వాడట్లేదు. మరి ఏం వాడుతోంది? చైనా కరెన్సీ యువాన్. ఇది మామూలు విషయం కాదు, చాలా చాలా పెద్ద మార్పు. దీనివల్ల ఏమవుతోందంటే ఇన్ని సంవత్సరాలుగా నడుస్తున్న పెట్రోడాలర్ సిస్టంకి పెద్ద దెబ్బ తగులుతుంది. పెట్రోడాలర్ అంటే సింపుల్, ప్రపంచంలో ఎవరు ఆయిల్ అమ్మినా కొన్నా పేమెంట్ డాలర్లోనే చేయాలి. ఇది రూల్. కాని ఇప్పుడు చైనా పెట్రో యువాన్ అనే కొత్త సిస్టంని తెస్తోంది. అంటే ఆయిల్ ట్రేడింగ్ని వాళ్ల కరెన్సీ యువాన్లో చేద్దామని. మరి ఈ మార్పు ఎందుకు? ప్రతి దేశానికి ఓ కారణముంది. ఇరాన్కేమో అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోవచ్చు. చైనాకేమో డాలర్ డామినేషన్ని తగ్గించి యువాన్ని పైకి తీసుకురావచ్చు. మరి ఇండియా మాటేంటి? మనకు ఆయిల్ కావాలి, ఎక్కడినుంచొస్తేంటి?
అన్ని దారులు తెరిచి ఉంచుకోవడం మంచిది అని మన ఆలోచన. చూడండి, ఇది కేవలం కరెన్సీ మారడం కాదు. పెట్రోడాలర్ సిస్టమ్ నుంచి బయటకు రావడమంటే ప్రపంచ రాజకీయాల రూపురేఖలనే మార్చేసేంత పెద్ద విషయం. దీని ఎఫెక్ట్ చాలా చాలా దూరం వెళ్తుంది. సో చివరగా ఒక ప్రశ్న. మనం చూస్తున్న ఈ మంటలు, ఈ రాజకీయ గొడవలు, ఈ డబ్బుకు సంబంధించిన మార్పులు ఇవన్నీ కలిపి చూస్తే బహుశా ప్రపంచం ఒక కొత్త ఆర్థిక వ్యవస్థ వైపు వేస్తున్న మొదటి అడుగులేమో. ఏమంటారు?